కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి ముసలం బయటపడింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి చేరికలను ప్రోత్సహించడంపై అసంతృప్తిగా ఉన్నారు. చేవెళ్ల మల్కజ్గిరి టికెట్లు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి కేటాయించడంపై కాంగ్రెస్ సీనియర్లలో ఆవేశాలు పెళ్లుబీగాయి. కాంగ్రెస్ ను మోసం చేసిన వారిని, దొంగలను లోపలికి తీసుకువస్తే మాలాంటి కార్యకర్తలు చచ్చిపోతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ లో అసంతృప్తులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాంధీ భవన్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. దీపిక, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు అభ్యర్థుల విషయంలో అదే అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలపై సీనియర్లు అయితే గుర్రుగా ఉన్నారని చెప్పొచ్చు. తమ అసంతృప్తిని మాత్రం బహిరంగంగానే వెల్లబుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా తాజాగా సీనియర్ ఏదైతే వి హనుమంతరావు, మాజీ ఎంపీ సీనియర్ నేత, గాంధీభవన్ వేదిక కూడా ఏదైతే పార్లమెంటు టికెట్ల విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని కూడా తప్పుపెట్టారు. మరొక వైపు ఇటు నిరంజన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ కూడా దానికి సీరియస్గా మాట్లాడిన పరిస్థితుంది. మరొక వైపు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా కిచ్చనగారి లక్ష్మారెడ్డి కూడా సీరియస్గా మాట్లాడిన పరిస్థితుంది. కాంగ్రెస్లో దొంగలని, ఇతర పార్టీ నుంచి వచ్చే దొంగలను చేర్చుకుంటే మాత్రం సహించేది లేదు, ఖచ్చితంగా మేము అడ్డుకుంటామంటూ కూడా సీరియస్గా మాట్లాడిన పరిస్థితుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఆ సందర్భంలో ఏదైతే చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి, అదేవిధంగా రంజిత్ రెడ్డి కూడా ఉన్నారు, అదేవిధంగా సీనియర్లు ఉన్నారు. ఆ సమక్షంలో కూడా ఏదైతే కృష్ణనగర్ లక్ష్మారెడ్డి సీరియస్గా మాట్లాడిన పరిస్థితి. మరొక వైపు ఇప్పటికే కూడా తాజాగా ఏదైతే ప్రకటించిన పార్లమెంటు స్థానాలు ఇటు చేవెళ్ల కావచ్చు, అదేవిధంగా మల్కాజ్గిరి కావచ్చు, అదేవిధంగా సికింద్రాబాద్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన చేవేలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎంపీ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోవడంతో పాటు అక్కడ పార్లమెంట్ స్థానాలకి టికెట్ కేటాయించింది. మరొక వైపు ఏదైతే మల్కాజ్గిరికి సంబంధించి కూడా ఏదైతే పట్నం సుంతా మహేందర్ రెడ్డికి సంబంధించి ఆ పార్టీలో చేర్చుకోవడం, అదేవిధంగా టికెట్ అక్కడ కన్ఫర్మ్ చేసిన పరిస్థితి. మరొక వైపు ఇటు సికింద్రాబాద్ కూడా ఏదైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి అదేవిధంగా ఎమ్మెల్యే గెలుపొందిన దానం నాగేందర్ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది, అక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి టికెట్ కేటాయించడం జరిగింది. అయితే ఈ విషయంలో కూడా దానం నాగేందర్ పార్టీలో చేరికని కూడా సీనియర్లు తప్పుపడుతున్నారు. అదేవిధంగా ఏదైతే పార్టీకి ద్రోహం చేసి, పార్టీకి వెన్నుపోటు పొడిచి ఏదైతే కాంగ్రెస్ని వదిలి బీఆర్ఎస్లోకి వెళ్ళిన నేతలకు కూడా మళ్ళీ ఏదైతే పార్టీలో చేర్చుకుంటున్నారంటూ కూడా సీరియస్గా తమ ధిక్కర స్వరం వినిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా పార్లమెంట్ మరొక వైపు ఇటు సిట్టింగ్ స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు మేయర్ పార్లమెంట్ స్థానాలు కూడా కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఏదైతే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 14 పార్లమెంటు స్థానాలు ఖచ్చితంగా గెలిచి తీరుతామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరొక వైపు ఆ రకంగా ముందడుగు వేస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు ఏదైతే ఆ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మెజార్టీ పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవాలి, ఖచ్చితంగా గెలుపు దిశగా తమ అందరూ కృషి చేయాలంటూ కూడా దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి. కానీ ఏదైతే పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లో చేర్చుకుంటున్న ఆ నేతల విషయంలో మాత్రం సీనియర్లు మాత్రం గుర్రుగా ఉన్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా చేవెళ్ల పార్లమెంట్కి సంబంధించిన నేతల విషయంలో కూడా కేఎల్ఆర్ మాట్లాడిన తీరు మాత్రం ప్రస్తుతం అయితే కాంగ్రెస్ వర్గాల్లో దుమారం రేపుతుందని చెప్పొచ్చు. అంటే దీనికి సంబంధించి మరి కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఏదైతే ఈ సీనియర్ నేత నిరంజన్ మాట్లాడిన విషయం కావచ్చు, అదేవిధంగా వి హనుమంతరావు ఏదైతే వ్యతిరేకంగా మాట్లాడిన అంశంలో కూడా ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఖచ్చితంగా ఏదైనా అంతర్గత సమస్యలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా అంతర్గతంగా చర్చించాలి తప్ప బహిరంగంగా విమర్శించడం కరెక్ట్ కాదు. పార్టీ క్రమశిక్షణకు లోబడే అందరూ పనిచేయాలి, లేదంటే మాత్రం కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా తాజాగా కేఎల్ఆర్ మాట్లాడిన మాటలు కూడా పార్టీ వర్గాల్లో మాత్రం దుమారం రేపుతుందని చెప్పొచ్చు. దీపిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.